హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. నేను ప్రేమించాను కానీ చెప్పలేకపోయాను. చెప్తే ఎక్కడ కోల్పోతానేమోనన్న భయం నాలో ఉండే. ఇంకొకరిని ప్రేమిస్తారేమో, చెప్పకుండా బ్రతకలేనంది నా మనసు. ప్రేమించా కాబట్టి వదిలేశా, చెప్పలేకపోయా కాబట్టి ఇంకా ఇక్కడే ఉన్నా. ప్రేమ లేని వాళ్ళుగా, మనసే లేని మనిషిగా. చెప్పలేని ప్రేమ మారుతుందేమో కానీ చెప్పలేని ప్రేమ ప్రేమిస్తుంది, మనసులో గాఢంగా, లోతుగా, నిశ్శబ్దంగా. చెప్పలేనంత మాత్రాన ప్రేమ లేనట్టు కాదు. మనసే లేని వాళ్లకు కాదు, మనసు ఎక్కువైన వాళ్ళం కాబట్టి ప్రేమలు అందరికీ అందవు. అంతే, నేను ప్రేమించాను అని మనసు అతలాకుతలమైపోయింది. ఇప్పటికీ ప్రేమ అదే, పవిత్రమైన అది ఒక మగువ. ఆ 4 రోజులు పవిత్రత కోల్పోతుందని ఎలా అంటాము? మగువ ఆ 4 రోజులు కూర్చున్నా కూడా ప్రకృతి ధర్మం అది, స్త్రీ సహజ లక్షణం. ప్రకృతి అనేది మనసుకు సంబంధించినది. అది స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ 4 రోజులు కూడా మగువ స్వచ్ఛంగానే ఉంటుంది, పవిత్రత కోల్పోదు. మనకు ఇష్టమైన వాళ్ళను సహనంగా చూస్తాము. ఆమె కోపం, సహనం, మౌనం అన్నీ. ఎందుకంటే ప్రేమ వదులుకోలేక. ఎక్కువ కోపం ప్రేమించిన వారి దగ్గరే ఉంటుంది. భావాలు చెప్తారు, మనసు విప్పి నిస్సంకోచంగా మాట్లాడతారు. సహనం కోల్పోయినా, కోపం వచ్చినా అసలు మూలం ఒకటే, ప్రేమ.